కన్నీటి మంటలు మాగంటి సునీత కన్నీళ్లపై డైలాగ్ వార్. కార్యకర్తల సమావేశంలో భర్తను తలుచుకొని కన్నీళ్లు పెట్టిన సుమతి. ఆమె పట్ల సానుభూతి ఉందంటూనే కన్నీళ్లు పెట్టడం ఏంటన్న పొన్నం. అధికారం కోసం మహిళా కన్నీళ్లను బీఆర్ఎస్ వాడుకుంటుంది అని తుమ్మల అంటా ఉన్నారు. భావోద్వేగాలపై విమర్శల కాంగ్రెస్ నేతలు నీతిమాలిన వారు కేటీఆర్ అంటా ఉన్నారు. మాగంటి సునీతకు బీఫామ్ అందజేస్తా అన్నాడు కేసీఆర్. ఎన్నికల ఖర్చులకు 40 లక్షల చెక్కు అందజేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. జూబ్లీస్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తా అన్నాడు కేసీఆర్. ఇక జూబ్లీస్ ఉప ఎన్నిక యుద్ధంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కన్నీరు మంటలు రేపుతుంది. సునీత కన్నీరు మంటలు రేపుతా ఉంది. బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో తన భర్త దివంగిత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తలుచుకొని సునీత పెట్టుకున్న కన్నీళ్లు. దీనిపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు. అందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కౌంటర్లతో మంగళవారం ప్రచారం హీటెక్కింది. వాస్తవానికి జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ హామీలు వివరిస్తూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతిని ఎత్తి చూపాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తన నివాసంలో జరిగిన సమావేశంలో పార్టీ నేతలకు సూచించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సెంటిమెంట్నే నమ్ముకొని ఎన్నికలు దిగుతుందని, ఈ నేపథ్యంలో మాగంటి గోపినాథ్పై, ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలకు పోవద్దని అన్నారు రేవంత్ రెడ్డి. అయితే సోమవారం రాయపాల్ నగర్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత సమావేశంలో మాగంటి సునీత తన భర్తను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్న తీరు కాంగ్రెస్ నేతలను ఒక్కసారిగా ఉలికిపడేట్లు చేసింది. దీంతో సునీతతో బీఆర్ఎస్ నాయకత్వం కన్నీళ్లు పెట్టిస్తుందంటూ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ మంగళవారం ప్రచారంలో వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోపిడీ చేశారని, మళ్లీ దోపిడీ చేయడానికి కన్నీళ్లను కూడా వదిలిపెట్టడం లేదంటూ ఆరోపించారు. కన్నీళ్ల ద్వారా అధికారాన్ని మళ్లీ పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నిజంగా ఒక పక్క చూసుకుంటే, అంటే ఈవిడ సైడ్ నుండి చూస్తే ఏంటంటే, వాళ్ళ హస్బెండ్ చనిపోయిన బాధ ఖచ్చితంగా కూడా ఈవిడకు ఉంటుంది. ఎందుకంటే ఒక భర్తను వాళ్ళ ఫ్యామిలీకి ఆయన పెద్ద దిక్కుగా ఉండి ఇన్ని రోజులు కూడా చూసుకున్నాడని, ఇప్పుడు ఆ పెద్ద దిక్కు లేకుండా ఉండి ఈమె మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచింది. సో ఆ బాధ అంతా కూడా ఆవిడకి తెలుసు, అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు. ఇక ఆవిడ బాధపడడంలో అసలు తప్పు లేదని చెప్పి అనిపిస్తూ ఉంది. అండ్ ఇంకా కాంగ్రెస్ వాళ్ళు అనుకునేది కూడా కరెక్టే. ఎందుకంటే ఇట్లా భర్త చనిపోయిన తర్వాత అభ్యర్థి ఎవరైతే ఎమ్మెల్యే అవ్వచ్చు, లేకుంటే ఇంకా వేరే క్యాండిడేట్స్ అవ్వచ్చు కూడా, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్నే ఇట్లా అభ్యర్థిగా ప్రకటించి వీళ్ళకు అభ్యర్థిగా ప్రకటించి మహిళల్ని మళ్ళీ పాలిటిక్స్లోకి లాగడం ఈ బీఆర్ఎస్కి అలవాటు అయిపోయింది అని చెప్పి అంటూ ఉన్నారనమాట. సో వాళ్ళ సైడ్ నుండి చూస్తే ఏంటంటే, వాళ్ళు ఏ వేలో అంటూ ఉన్నారంటే, కార్యకర్తలు అందరూ బీఆర్ఎస్ కార్యకర్తలు అవ్వచ్చు, లేకుంటే ఈ కేసీఆర్, కేటీఆర్ ఇంకా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మాగంటి సునీతను కావాలని ఆర్టిఫిషియల్గా ఏడిపిస్తూ ఉన్నారు. అక్కడ నిజంగా అసలు ఏడిపే లేదు. కాకపోతే ఏంటంటే, ప్రతి స్టేజ్ పైన ఎక్కడ స్టేజ్కి ఎక్కినా, ఎక్కడ జనాల మధ్యలోకి పోయినా కూడా మీరు ఏడిచి సింపతి వర్కౌట్ చేసుకోవాలని అట్లా వీళ్ళందరూ కూడా ఈ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కార్యకర్తలు వీళ్ళు మాగంటి సునీతని ప్రోత్సహిస్తూ ఉన్నారని చెప్పి ఈ పొన్నం అన్న అన్నాడు. అలాగే పొన్నం ప్రభాకర్ ఇంకా తుమ్మల నాగేశ్వరరావు అన్నారనమాట. నిన్న ప్రచారంలో జూబ్లీస్ ప్రచారంలోనే ఉన్నప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు. అండ్ ఇంకా సునీత అంటే తమకు సానుభూతి ఉందని, కానీ అందరి ముందు ఆమె మైక్ పట్టుకొని ఏడవడం విదూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 10 ఏళ్లలో ప్రజల సమస్యలను పరిష్కరించని బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మహిళలను ఏడిపిస్తూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నికల్లో ఇతర పార్టీ అభ్యర్థి పెట్టేవి కావని, కానీ ఆ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కిందే బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు ఆ అభ్యర్థిని పెట్టేవారు కాదు, వాళ్ళ వైఫ్ని అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని. బట్ దాన్ని మళ్ళీ తుంగలో తొక్కి ఇప్పుడు పెట్టేదే వీళ్ళు అని చెప్పి అంటున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా తప్పుబట్టారు. మాగంటి సునీత భావోద్వేగంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలను నీతిమాలిన మనుషులు అంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఆమె ఆవేదనపై కూడా విమర్శలు చేస్తున్న వారు ఎంత సిగ్గులేని వారో సమాజం చూస్తుందన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన సునీత భావోద్వేగానికి గురైతే దానిపై కూడా కాంగ్రెస్ నేతలు చవాకులు వేయడం దారుణమన్నారు. ఒక మహిళగా కుటుంబ పెద్దను కోల్పోయిన బాధ, ఆవేదన ఆమెకు ఉండదా అని ప్రశ్నించారు. మాగంటి గోపినాథ్ కుమార్తెపై కూడా అక్రమ ఎన్నికల కేసు పెట్టడం కాంగ్రెస్ పార్టీ నీతిలేని రాజకీయాలు నిదర్శనమన్నారు. సో ఇక మహిళా దుఃఖం పైన విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ మంత్రులను యువత్ మహిళా లోకం క్షమించదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. భర్తను కోల్పోయిన తప్పనిసరి పరిస్థితుల్లో నమ్ముకున్న ప్రజల కోసం ప్రజా జీవితంలోకి వచ్చిన తమలాంటి వారిని ఆ వ్యాఖ్యలు ఎంతగానో బాధించాయన్నారు. రాష్ట్రంలో బాధ్యతమైన పదవిలో ఉండి సమాజానికి మంత్రులు ఇచ్చే సందేశం ఇదేనా అని ప్రశ్నించారు.
సునీతపై చేసిన వ్యాఖ్యలకు యువత్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని ఎక్స్లో ఆమె డిమాండ్ చేశారు. కమ్మ సామాజిక వర్గం మద్దతుతో మంత్రి అయిన తుమ్మల అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ దుఃఖంలో ఉంటే అవమానిస్తారా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. సునీతను అవమానించిన మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్ వెంటనే ఆమెకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే పోటీ పెట్టకుండా ఏకగ్రీవం చేసే సంప్రదాయానికి తూట్లు పొడిచిందే కేసీఆర్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు లేని సెంటిమెంట్లు కేటీఆర్కు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నిస్తూ వచ్చారన్నమాట. ఇక కేటీఆర్ డ్రామాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చెల్లవని, ఆ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారని పేర్కొన్నారు. పీజేఆర్ చనిపోయాక జరిగిన ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు విష్ణు పోటీ చేస్తే బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ అభ్యర్థిని పెట్టారని, ప్రస్తుతం కేటీఆర్ పక్కన తిరుగుతున్న విష్ణుకు ఆ సోయి కూడా లేదని విమర్శించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, పాలేరు ఎమ్మెల్యే రామరెడ్డి వెంకటరెడ్డి చనిపోయినప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులకు పోటీకి పెట్టిందని గుర్తు చేశారు. ఆ ఎమ్మెల్యేల కుటుంబాల కన్నీళ్లు కల్వకుంట్ల కుటుంబానికి అప్పుడు కనిపించలేదా అని నిలదీశారన్నమాట. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత మళ్ళీ అదే ఇంట్లో నుండి బీఆర్ఎస్ అభ్యర్థులను పోటీకి పెట్టింది. అప్పుడు గుర్తు రాలేదా అని చెప్పి పొన్నం ప్రభాకర్ అవ్వచ్చు, ఇక వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు అంటూ ఉన్నారన్నమాట. తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇదే మాట అంటూ ఉన్నాడు. సో చెప్పలేం ఆవిడ మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నట్టుగా నిజంగానే ఆర్టిఫిషియల్గా ఏడుస్తుందా, లేకుంటే వాళ్ళ ఇంటి పెద్ద తన హస్బెండ్ చనిపోయిన బాధ ఆవిడ ఖచ్చితంగా ఉంటుంది, మరి రియల్గానే ఏడుస్తుందా అనేది జనాలు చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని జనాలు అయితే ఖచ్చితంగా మోసపోవద్దు. అండ్ మీ ఓటును అయితే మంచి వైపే అడుగేస్తూ ఎవరికి ఓటేయాలో ఖచ్చితంగా మీరు చూస్ చేసుకొని మంచి వారికి మాత్రమే ఓటేయండి.